హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జాషువా. నేను డిజిటల్ మార్కెటర్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాషువా డిఎం ల్యాబ్. ఈ వీడియోలో మనం బ్లూ హోస్ట్లో సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయం పైన నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రతి స్టెప్ ఇంపార్టెంటే. ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, అసలు సబ్ డొమైన్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది అనే నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ మీరు ఒకసారి చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సబ్ డొమైన్ అంటే ఏంటి అనే బేసిక్ నాలెడ్జ్ని. ఒకసారి అది కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బాక్స్లో బ్లూ హోస్ట్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే కింద వచ్చే ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. టాప్ రైట్లో మీకు లాగిన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ క్రెడెన్షియల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనము మన డొమైన్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా ఈమెయిల్తో అయినా లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ మనకు అకౌంట్ ఉండాలండి. అంటే బ్లూ హోస్ట్లో మనకు డొమైన్ ఉంటేనే మనకు ఇక్కడ సబ్ డొమైన్ క్రియేట్ చేయడానికి అవుతుంది, లేదంటే లేదు. వన్స్ మనము లాగిన్ అయిన తర్వాత బ్లూ హోస్ట్ అడ్మిన్ ప్యానల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి డొమైన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మై డొమైన్స్ పైన క్లిక్ చేస్తే మన డొమైన్స్ అనేటివి కనిపిస్తాయి. కొంచెం కింద అక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆప్షన్లో కొంచెం కిందకి చూస్తే సబ్ డొమైన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్ డొమైన్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత టాప్ రైట్లో మనకు యాడ్ సబ్ డొమైన్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో దానిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం సబ్ డొమైన్ నేమ్ ఫస్ట్ కాలంలో సబ్ డొమైన్ నేమ్ అంటే మనం ఏ నేమ్తో దాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం, మీరు ఏ నేమ్ అయినా ఇక్కడ ఇవ్వచ్చు. కొంతమంది కాంటాక్ట్ అని ఇస్తారు, కొంతమంది బ్లాగ్ అని ఇస్తారు, వాట్ ఎవర్ మీ ఇష్టం. అయితే నేను ఇక్కడ నా క్లయింట్ వాళ్ళ పాప పేరు ఎంట్రీ చేస్తున్నాను, అక్షయ అని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ బార్ ఉంది కదండి, సెలెక్ట్ ఏ డొమైన్ అని ఉంది కదా. సో అక్కడ నేను డ్రాప్ డౌన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయగానే డొమైన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఆ డ్రాప్ డౌన్లో దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. కింద బ్లూ కలర్ బటన్ ఒకటి వచ్చింది, అక్కడ యాడ్ సబ్ డొమైన్ పైన నేను క్లిక్ చేసేస్తే నాకు సబ్ డొమైన్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. మన సబ్ డొమైన్ అనేది వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇలా స్నిప్పెట్స్ లాగా కనిపిస్తుంది. ఇక్కడతో ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయింది. సబ్ డొమైన్ని మనం క్రియేట్ చేసాం. అయితే దీంట్లో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అది కూడా చూపిస్తాను. సెకండ్ స్టెప్, వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం కోసం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెకండ్ ఆప్షన్ మై సైట్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఇదివరకే ఉన్న మెయిన్ డొమైన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం కొత్త వెబ్సైట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ సైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ క్రియేట్ న్యూ సైట్, ఇక్కడ క్రియేట్ న్యూ సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైట్ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి నర్సింగ్ సర్వీస్ కింద ట్యాగ్ లైన్ వచ్చేసి పేషెంట్ కేర్ టేకర్ సర్వీసెస్ అని ఇస్తున్నాను. వన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే తొందరపడి నెక్స్ట్ పైన క్లిక్ చేయొద్దండి. ఇక్కడ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఈమెయిల్ వచ్చేసరికి మనకు అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ అవుతుందండి. ఓకేనా, సో అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ అవుతుంది. కింద వర్డ్ప్రెస్ అడ్మిన్ యూజర్ ఐడి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ కూడా మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యూజర్ నేము అండ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు డొమైన్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడ డొమైన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు అక్కడ డ్రాప్ డౌన్ సింబల్ ఒకటి ఉంది. సో దానిపైన మనం కానీ క్లిక్ చేసామనంటే మనం ఇదివరకే క్రియేట్ చేసిన సబ్ డొమైన్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో దానిపైన మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇవన్నీ కింద ప్లగిన్స్, ఇవి కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే వీటిని రిమూవ్ అయినా అంటే అన్చెక్ అయినా చేసేయచ్చు. చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఒక 1 మినిట్ మనం వెయిట్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ నెక్స్ట్ స్టెప్లో బ్లాగా, స్టోరా, లేదా బిజినెస్సా, పోర్ట్ఫోలియోనా, రెజ్యూమా, ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. మీరు డిఫాల్ట్గా బ్లాగ్ పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ప్రస్తుతానికి బ్లాగ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ స్టెప్కు వెళ్ళిపోతాం. కంగ్రాచులేషన్స్, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో ఇదండి, ఇలా వచ్చింది అని అంటే మనకు సక్సెస్ఫుల్గా సబ్ డొమైన్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అని అర్థం. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, తర్వాత వెబ్సైట్ నేమ్ ఉంది, ఆ తర్వాత అడ్మిన్
లింక్ కూడా ఉంది మనకు, అంటే లాగిన్ లింక్ కూడా ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. చూసారు కదండి, ఇది ఫుల్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడతో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు క్రియేట్ చేసిన సబ్ డొమైన్ వర్క్ అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను లింక్ని కాపీ చేసి న్యూ ట్యాబ్లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయగానే నాకు ఇలా ఓపెన్ అయింది. చూసారు కదండి, ఈ విధంగా మనం సబ్ డొమైన్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. బ్లూ హోస్ట్లో సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి అన్న కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేస్తూ చూడండి, మీకు ప్రతి స్టెప్ కూడా అర్థం అవుతుంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని వస్తాయి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.